పెద్ది ఆడాడు, పోరాడాడు, గెలిచాడు. గెలిచిన తర్వాత పెద్ది టీము రిలీజ్ అయిన తర్వాత ఆడాల్సి వచ్చింది, మళ్ళీ పోరాడాల్సి వచ్చింది, మళ్ళీ గెలిచారు. 2 సార్లు గెలవడం అనేది ఇది ఒక్క ఆటే అయి ఉంటుంది బహుశా. 300 కోట్ల 400 కోట్ల ఎంత అయిందో పక్కన పెడితే ఈ సినిమా ఎంత రేజ్ అంటే 300 రూపీస్ టికెట్ కొన్నట్టు డిసైడ్ చేసేస్తాడు. అంటే వాళ్ళ చేతిలో ఎంత పవర్ ఉంది, వాళ్ళ థింకింగ్లో అంత పవర్ ఉంది. అంత వల్నరబుల్ ఇండస్ట్రీ మంది. అటువంటి ఇండస్ట్రీలో బుచ్చిబాబు అనేవాడు ఒక మెగా పవర్ స్టార్కి ఈ కథ చెప్పటం, ఈ క్యారెక్టర్ కన్విన్స్ చేయటం, ఆయన చరణ్ కన్విన్స్ అవ్వటం, దాన్ని తీయటానికి ప్రొడ్యూసర్స్ ముందుకు రావటం, ధైర్యం చేయటం అనేది మామూలు విషయం కాదు. కొంచెం అటు ఇటు అయి ఉంటే తిప్పి కొట్టేవారు జనం, అంత రేజర్ ఎడ్జ్ ఇది. కానీ ఇందాక రవి గారు అందరూ చెప్పినట్టు చరణ్ మోసాడు, భుజాల మీద నెత్తి మీద పెట్టుకుని మోసాడు. అంటే అన్నీ దాటాలంటే ఎంతో రేంజ్కి వెళ్ళాలి, ఒక రేంజ్కి వెళ్ళిపోవాలి. అంత పర్ఫార్మెన్స్ ఇచ్చి అందరినీ ఇంతగా ఇది చేశాడంటే ఇట్స్ అన్బిలీవబుల్. ఐ వుడ్ సే హీ వాజ్ జస్ట్ నాట్ ఎ మ్యాన్ ఇన్ దిస్ ఫిలిం, హీ వాజ్ అ సూపర్ మ్యాన్, హీ వాజ్ అ హీ మ్యాన్. హీ మ్యాన్ ఎందుకంటున్నానంటే ఒక ఇన్సిడెంట్ చెప్తానండి. ఫస్ట్ సెకండ్ డేనో ఎవరో మా కజిన్ ఫోన్ చేసి ఏం లేదంట కదా సినిమా అంది. అదే మనిషి ఇవాళ ఫోన్ చేసింది, హీ మ్యాన్ అనే సినిమాకి వెళ్ళింది అల్లు స్టూడియోస్లో. అక్కడ ఇందాక వచ్చిన పోస్టర్లో చరణ్ నుంచున్న షార్ట్స్లో నుంచున్న గత పట్టుకుని నుంచున్న షార్ట్ పక్కన ఫోటోలు దిగుతున్నారు ఆడియన్స్. దట్ మీన్స్ పెద్ది ఈస్ బికమ్ అ కల్ట్. దట్ ఈస్ పెద్ది. సో దట్ ఈస్ వాట్ ఇన్స్పైర్డ్ మీ టుడే. అందరూ అన్నారు మండే మార్నింగ్ చూడాలని. ఈ సినిమాకి ఏ డే లేదు, ఈ డే లేదు, ఆ డే లేదు, ఏ డే అయినా ఒక డేనే, పెద్ది డే. ఇప్పుడు ఎందుకంటే బుచ్చిబాబు చేసింది తన్ని కన్విన్స్ చేయటం, నేను అంత అన్ఇమాజినబుల్గా వాళ్ళు ఎవరు గుర్తుపట్టినట్టు చేయటం, వాళ్ళు కన్విన్స్ అవుతారు అనుకోవటం, అది అలా తీసుకెళ్ళటం వల్ల ఏం జరిగిందంటే సినిమాకంటూ ఒక మైండ్, ఒక హార్ట్, ఒక దమ్ము ఉంది కాబట్టి ఇంత దూరం రాగలుగుతుంది పెద్ది అనే సినిమా. మొత్తం సినిమా దమ్ము మీద ఆడుతుంది, ఆర్టిస్టులు చేసింది, పర్ఫార్మెన్స్ చేసింది, మొత్తం టీం వర్క్ చేసిన విధానం ఇవన్నీ చూస్తుంటే చాలా ముచ్చట. అంటే నాకు నిజం చెప్పాలంటే సినిమా చూడలేదు, ఇప్పటికీ చూడలేదు, ధైర్యం సరిపోలేదు, ఇప్పుడు చూస్తాను. బట్ ప్రీ రిలీజ్లో నేను చెప్పాను పెద్ది కొట్టింది ప్రతిదీ సిక్సరే అని. ఆ తర్వాత నాది బెస్ట్ అవుతుంది సినిమాలో ఈ కెరియర్లో నా కెరియర్లో అని చెప్పాను. ఎక్కువ మాట్లాడేశాను అని భయపడ్డాను, కానీ నేను తక్కువే మాట్లాడాను. సినిమా కలెక్షన్స్ చెప్తున్నాయి. ఈ సినిమా ఇస్ జస్ట్ ఎ బేబీ. 4 రోజులు అయింది పుట్టి. ఇనిషియల్గా పుట్టగానే కొంచెం పాకుతారు, దేగుతారు, నడుస్తారు, ఇప్పుడు పరిగెడుతుంది, ఆ తర్వాత ఎగురుతుంది. ఎక్కడికో ఎగురుతుంది, చూడండి ఎక్కడికి ఎగురుతుందో మీరు తర్వాత చెప్తారు. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ ఈ సందర్భంగా చిరంజీవి గారికి ఒక థ్యాంక్స్ చెప్పాలి నేను. ఎందుకంటే ఆయన ట్వీట్ చేశారు. ట్వీట్ చేసినప్పుడు అందరి పేర్లు చెప్పారు, న్యాచురల్లీ కాంప్లిమెంట్ చేస్తూ, కంగ్రాచులేట్ చేస్తూ. నా బ్రదర్ జగపతి బాబు అన్నారు, సార్ థ్యాంక్ యూ సార్. దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఐ గాట్ ఫ్రమ్ హిమ్. ఇక సినిమా ఎట్లాగో మాట్లాడుతుంది. అండ్ ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలంటే ఇప్పుడు స్టార్టింగ్ విత్ మైత్రి మూవీస్ అంటే రంగస్థలం, శ్రీమంతుడు అనే సినిమా సూపర్ హిట్. నేను ఎప్పుడు ప్రీ రిలీజ్లో కూడా చెప్పాను, నా కెరియర్లో పెద్ద బెస్ట్ ఫిల్మ్ అవుతుంది, టాప్ 5లో ఉంటుంది, టాప్ 6 యాక్చువల్లీ. దిస్ కుడ్ బీ మై బెస్ట్ ఇన్ మై కెరియర్ అని నేను చెప్పాను. అలాగే దాంట్లో చేసింది శ్రీమంతుడు, రంగస్థలం, పుష్ప 2 3 సినిమాలు మైత్రిలో నేను చేశాను. ఇప్పుడు దమ్మున్న ప్రొడ్యూసర్ గారు ఈ సినిమా అంటే పాపం ఎంత బిక్కుమనుకుంటా ఉంటారో ఈ ట్రోలర్స్ వల్ల, లేకపోతే అపోజిషన్ వల్ల, కిందకి దించేయాలని చూసేవాళ్ళ వల్ల వాళ్ళు ఎంత తపన పడ్డారు, ఎంత ఇబ్బంది పడ్డారు అనేది నాకు అర్థమవుతుంది, ప్రతి ఆర్టిస్ట్ కూడా. సో వీ ఆల్ వెంట్ త్రూ ఆల్ దిస్ ఫేస్ అండ్ నవ్ యూ విల్ సీ ద పీక్ ఆఫ్ పెద్ది. దీనికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను, డిస్ట్రిబ్యూటర్స్కి, అందరికీ కూడా, ప్రతి ఒక్క బయర్కి. ఊపిరి పీల్చుకుంటారన్నాను, ఊపిరి పీల్చుకుంటున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ మా సెలబ్రిటీస్కి ఈ ప్లాట్ఫామ్ ఒకటే పరిమితం,
ప్రెస్కి, సోషల్ మీడియాకి, గడప గడపకి పెద్ద చేర్చే బాధ్యత మీది. మీరే చూసుకోవాలి, దగ్గరుండి మీరే చూసుకుని దీన్ని పెంచి 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 పోషించి పోషించి పెంచి పోషించి హ్యూజ్ చేయాలనేది నా కోరిక. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నాకు 8 ఏళ్ల తర్వాత ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చాడు బుచ్చి. అసలు దిస్ ఇస్ అన్బిలీవబుల్. మళ్ళీ అది నా ఫేవరెట్ చరణ్తో, మన చరణ్తో. సో ఇట్ ఈస్ జస్ట్ అన్ ఆనర్. ఇట్స్ టూ థ్రిల్లింగ్ ఫర్ మీ. ఇనిషియలీ చిన్న జర్క్ తింటమే బాగుంది, ఇప్పుడు దీన్ని ఎంజాయ్ చేసే విధానం వేరేగా ఉంది. ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ ద హోల్ ప్రాసెస్ అండ్ ఐ లవ్ యూ ఆల్. మీరందరూ ఆదరించే ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ప్రేక్షకుడికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫైనల్లీ పెద్ద చూడండి, మళ్ళీ పుడతామా ఏంటి? మీ అప్పల్ సూరి. థ్యాంక్ యూ సో మచ్ జగపతి బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్.